అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మంచిగున్నా. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది నా బర్త్డే అన్నమాట. ఒక 20 మినిట్స్ వీడియో తీసాము. దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. ఆగస్ట్ 9th రాఖీ పండుగ అండ్ నా బర్త్డే అని చెప్పాను కదా కిందటి వీడియోలో. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నాకు ఇలా కలిసి రాలేదు రాఖీ అండ్ బర్త్డే. ఈరోజు ఈ వీడియోలో పల్లెటూరులో బోనాలు ఎలా చేసుకుంటారు అనే దాని గురించి అయితే చెప్తాను మీకు. ఇక అమ్మ అయితే కూలి పనికి వెళ్తుంది, కానీ ఆ రోజు వెళ్ళలేదు. ముందుగా పల్లెటూరులో బోనాలు అంటే ఏం గుర్తొస్తుందో తెలుసా? వేపాకు, మామిడాకులు. ఆ 1000 కనుల తల్లికి అంటే ఆ ముత్యాలమ్మ తల్లికి అంటే చాలా ఇష్టం అంట. రాఖీ పండుగ అయిపోయింది, నా బర్త్డే అయిపోయింది. నెక్స్ట్ ఆగస్ట్ 10th ఇది. చిన్న డిసప్పాయింట్, మా వారు లేకుండానే బర్త్డే నైట్ అయితే గడిచిపోయింది. ఇంకా అమ్మ అయితే ఇక్కడ అమ్మ అంటే అటు ఇటు అమ్మవారిని పెట్టి అంటే బొట్లు పెడుతుంది. పల్లెటూరులో బోనాలు అంటే దగ్గర చుట్టాలందరినీ పిలుచుకుంటారు. పెళ్ళైన ఆడపిల్లలు వస్తూ ఉంటారు. పెళ్లిగాని ఆడపిల్లలు లంగా ఓణిలో ఉంటారు. పెళ్ళైన ఆడపిల్లలు సీరలు కట్టుకుంటారు, ఐ మీన్ శారీస్. ఇంకా ఈ బోనాల సమయంలో మగవాళ్ళు చెప్పకుండా కొన్ని పనులు చేస్తారు, ఇంకా ఆడవాళ్ళు చెప్పినా కొన్ని పనులు చేయరు. అవేంటంటే మగవాళ్ళు అయితే తోరణాలు కడతారు, మామిడాకులు వేపాకు కట్టడం. ఇంకా ఇది పల్లెటూరు కాబట్టి ఎక్కువ అన్నమాట ఇక్కడ ట్రెడిషన్స్ ఫాలో అవ్వడం. పల్లెటూరులో బోనాలు చేస్తే ప్రతి ఇంట్లో కనిపించేది మామిడాకులు, వేపాకు గుమ్మాలకు ఉంటాయి. అప్పుడే ఇంట్లో బోనాల సందడి నెలకొంటది. అంటే అమ్మవారే వచ్చి ఇంట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి తోరణాలు ఎలా కట్టారో, నిండుగా ఉంది కదా. ఖమ్మంలో కూడా బోనాలు చేశారు, కాకపోతే మామిడాకులు దొరికితే కడతారు, లేకపోతే కొనుక్కొచ్చి కొంతమంది ఇంట్రెస్ట్ వాళ్ళు కడతారు. ఇలా అన్ని ఫ్రీగా దొరకవు కదా అక్కడ. ఇంకా నేను రెడీ అయిపోయాను సింపుల్ గా. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్తున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో కొట్టారు, నేను చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కొట్టాలి ఉప్పులమ్మ తల్లికి. ఇంట్లో ఏ పండగ అయినా లేకపోతే ఇలా బోనాలు చేసుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న దేవుళ్ళ కొబ్బరికాయ కొట్టినాకనే బయటకు వెళ్తారు. వీడియో ఎక్కువ తీయలేదు కానీ ఫోటోలు మాత్రం బాగా తీసిన. ఇదే అన్నమాట ముత్యాలమ్మ తల్లి. ఇది చిన్నమ్మ వాళ్ళు అంటే బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఒక చిన్న విషయం చెప్పాలబ్బా, పెళ్లికి ముందు శ్రావణ మాసం బోనాలు వస్తున్నాయంటే కన్ఫామ్ గా ఒక డ్రెస్ తీసుకునేదాన్ని. ఇక పెళ్ళయింది, పిల్లలయ్యారు, డ్రెస్ లేదు, చీర లేదు, కనీసం ఒక బ్లౌజ్ పీస్ కూడా తీసుకోను. నేను ఈ డ్రెస్ మీషోలోనే తీసుకున్నాను. తను మా చిన్నమ్మ అనమాట. ఇంకా వాళ్ళు అప్పటికే గుడి మొత్తం బొట్లు పెట్టేసి నీట్ గా ముగ్గు వేసేసి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నారంట. పెళ్లి కాకముందు చాలా మంది అమ్మాయిలు లంగా ఓణీలు అయితే బోనాలకి స్పెషల్ గా రెడీ అవుతారు కదా. నేను అలా కాదు, లంగా ఓణి అంటే నా మెచ్యూర్ ఫంక్షన్ లో మాత్రమే కట్టుకో. ఇంతవరకు మళ్ళీ దాని జోలు కూడా వెళ్ళలేదు. నేను శారీ కట్టుకున్నంత ఈజీగా లంగా ఓణి అయితే నేను కట్టుకోలేను. ఒక్కసారే కట్టుకున్నది కూడా 2008 అనమాట. ఇక్కడ మా పాప వీడియో తీస్తుంది. పల్లెటూరులో ఊరంతా ఒకేసారి గుడికి వెళ్తారు. నేను ఖమ్మంలో చూసిన దానికి ఇక్కడ పల్లెటూరులో చేసేదానికి చాలా తేడా ఉంటది. ఖమ్మంలో ఎప్పుడు పని తీరితే అప్పుడు వెళ్ళి గుడికి వెళ్ళి ఎవరంతటి వాళ్ళు డబ్బు సప్పుడుతో వెళ్ళి బోనం చేయించి కోడిని కోసుకొని వచ్చేవాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. అప్పటికే కోడి తీసుకొచ్చారు. కరెక్ట్గా 3:40 PM అవుతుంది. వర్షం స్టార్ట్ అయింది. అంతవరకు వర్షం లేదు. నేను ఇక్కడ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు. అయితే ఇక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక నేను వర్షంలో బాబుని ఎత్తుకొని గొడుగు పట్టుకొని ఈ వీడియో తీసాను. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అనుకుని కొంచెం భయం వేసింది. ఈ వీడియో తీయాలంటే ఇంత భయపడాలని అనుకోలేదు. ఇంతమంది ముందు వీడియో కూడా ఎప్పుడు తీయలేదు నేను. వాన వస్తుందని అందరికి తెలిసింది కాబట్టి గొడుగు పెట్టుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి గొడుగు ఉంది కదా. ఇక్కడ చూడండి, ఈ బోనాలకి వర్షాన్ని కూడా లెక్క చేయరు. పిల్ల జల్ల ముసలి అందరూ తడిసిపోయామన్నమాట. ఊరంతా వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. ఖమ్మంలో అయితే అలా కాదు, ఎవరికి పని చేస్తే వాళ్ళు అయిపోయి బోనం చెల్లించుకొని వచ్చేవాళ్ళు. ఈ బోనాలు డప్పు కొట్టే వాళ్ళు కూడా చాలా అనుభవంతో కొడతారో ఏంటో. ఎంత డ్యాన్స్ ఆడిన వాళ్ళని కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మొబైల్ మీద చిరుకులు పడుతుంటే ఆపేసాను. నైట్ టైం అనమాట. ఇంటికి వచ్చాక కర్రీ చేసుకున్నాము. వాటికి ఇంటి నుంచి బయలుదేరితే 5:15కి అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇక వండుకొని తిని ఎవరిళ్ళలో వాళ్ళు పడుకున్నారు. ఇది నెక్స్ట్ డే అనమాట, అంటే 11th ఆగస్ట్. ఇక్కడ గార్ల టు ఇల్లెందు టు గార్లకు బస్ ఉంటుంది. అది 10:40కి వస్తుంది. నేను నా ఇద్దరు పిల్లలతో ఈ బస్ అయితే ఎక్కాను. ఇది డోర్నకల్ జంక్షన్ దగ్గర ఆగింది. ఇక ఈ వీడియో అది కంటిన్యూ చేస్తూ బోనాల గురించి అయితే కొద్దిగా మాట్లాడతాను. అది ఏంటంటే బోనాలలో పల్లెటూర్లలో అయితే ముఖ్యంగా చుక్క ముక్క ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక్క సీట్లోనే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నా నేను కూర్చున్నాను. ఇక బోనాలను ఎలా తెలుస్తాయంటే 3-4 days ముందే డప్పు చాటింపేస్తారు. ఇంకా నా చిన్నప్పటి నుంచి అదే టైంకి బయలుదేరేవారు. 6:30-7 అయితే కానీ ఇంటికి వచ్చేవారు కాదు. కానీ ఆ రోజు మాత్రం 3:40కి వర్షం స్టార్ట్ అయితే 5:30కి అలా అయిపోయింది వర్షం. కానీ ఎవ్వరు వెనక్కి తగ్గలేదు. వర్షంలోనే బోనం ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కొంతమంది ఇంట్లో ఉండే పని చేసుకొని బోనం చేసుకొని ఎత్తుకొని వెళ్తారు. కొంతమంది కూలి పనికి పోయి వచ్చి కూడా బోనం చేసుకొని వెళ్తారు. ఇక అక్కడ 10:40కి బస్ ఎక్కితే ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా
12:40 అయింది. ఇది ఆగస్ట్ 12th వీడియో అనమాట, ట్యూస్డే. మా పాప డ్రెస్ ఇది నేను మీషోలో తీసుకున్నాను ఆగస్ట్ 15th కి. అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అమ్మ వాళ్ళ ఇంటికి ఎంత సంతోషంగా వెళ్తానో అంతే సంతోషంగా ఖమ్మం కూడా వస్తాడు. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు అమ్మని నాన్నని ఇంకా చూడొచ్చు కదా అనిపిస్తుంది. వచ్చేటప్పుడు మా వారు ఉంటారు కదా, తనతో కొంచెం అంటే తనతో మిస్ అయిన మూమెంట్స్ మళ్ళీ జ్ఞప్తికి వస్తాయి కదా. వెళ్ళడం సంతోషమే, రావడం సంతోషమే. నాకు అంటే వెళ్ళి రావటం సంతోషమే. ప్లీజ్ అబ్బా ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఇకపై వీడియోస్ డే బై డే వస్తాయి అన్నమాట. అంటే 2 daysకి ఒకటి పెడదాం అనుకుంటున్నా. మరి మీరేమంటారు? ఈ రోజు నేను మాట్లాడిన టాపిక్ వచ్చేసి బోనాలు. ఎందుకంటే బోనాల వీడియో కాబట్టి వేరే మాట్లాడితే బాగుండదు. మా పాపకి డ్రెస్ బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇక్కడ పల్లెటూరులో డప్పు చాటింపు వేయగానే ఇక తెలిసిన వాళ్ళ కొంతమందికి దూరంగా వేరే ఊర్లలో బ్రతుకు తెరువు కోసం వెళ్తారు కదా, వాళ్ళ కాలేజ్ వాళ్ళు 2 రోజుల ముందే వచ్చి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కడిగి ముగ్గులు వేసుకొని అలా సమయంకి ఇక పువ్వులు అవన్నీ కొబ్బరికాయలు అవన్నీ తెచ్చుకొని రెడీగా ఇంట్లో పెట్టుకుంటారు, కిరాణా సామాన్లు. కొత్తగా పెళ్ళైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వస్తారు. కొత్త కోడళ్ళు, కొత్త అల్లుళ్ళు, పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళు. ఇక ఊరంతా ప్రతి ఇంట్లో చుట్టాలతో నిండిపోతుంది అనమాట ఆ 2 రోజులు. ఇంకా పిల్లలకి సండే అంటే హాలిడే కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను ఈ వీడియోలో 2 రెసిపీస్ చూపించబోతున్నాను, అది కూడా ఒకే గిన్నెలో. ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే నేను కరెక్ట్గా 4కి లేస్తా అని చెప్పాను కదా, 4కి లేస్తా, 4:30కి కూడా లేస్తా. ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట, అంటే ఆగస్ట్ 13. నేను డైలీ వీడియోస్ తీస్తూనే ఉంటాను, ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను రెసిపీ వీడియో కూడా తీస్తున్నా, షార్ట్స్లో అప్లోడ్ చేద్దామని. మళ్ళీ వీడియోలు ఎంత తగ్గితే మళ్ళీ మీకేమన్నా అంటే ఇబ్బంది అవుతుందేమో, కొంతమంది చూడాలి అనిపిస్తుంది కదా, కొంతమందికి తక్కువ డ్యూరేషన్ పెట్టినట్టు ఉంటుందని కొంచెము 2 రెసిపీస్ ఇందులో షేర్ చేస్తున్నా. నావి ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ కుకింగ్ వీడియోస్, క్లీనింగ్ వీడియోస్, అంటే బయట కడిగి ముగ్గులు వేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఒకదాని ఇంటి పని, వంట పని, పిల్లల్ని, బాబుని, ఇంకా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి, ఇంకా ఇప్పుడే పిల్లలు ఉన్న ఆడవాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. అదే ఎర్లీ మార్నింగ్ లేచామనుకో ఇంటి పని కరెక్ట్గా 7:30కి అయిపోద్ది నాది. తర్వాత ఒక బట్టలు ఒకటే ఉంటుంది. ఇది చాలా వీడియోస్లో చెప్పాను కూడా. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థం కావద్దు కదా, అందుకే చెప్తున్నాను. నాకు ఎంత అలారం పెట్టుకున్నా అలారం పెట్టుకోకపోయినా కూడా కరెక్ట్గా 4:30 నుంచి 4 మధ్యలో నాకు మెలకు వచ్చేస్తుంది. ఇంకా బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి చిన్నగా డోర్ తీసుకొని చిన్నగా డోర్ వేసి ఇక వంట పని స్టార్ట్ చేస్తూ ఉంటాను. దాని సౌండ్ అయితే బాబులేస్తాడు కదా. మనము ఒక ఉదయాన్నే ఎలా ప్రారంభిస్తే మనకు ఆ రోజంతా అలాగే ఉంటుందన్నమాట. ఇక నేను బద్ధకంగా అయితే ఏం పడుకోను. ఒక సండే మాత్రం పొద్దాక పనే ఉంటుంది, కానీ హాలిడే కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. చికెన్, మటన్ ఏదో ఒకటి తింటాం కదా, కడుపు నిండా తిని మంచిగా బజ్జుంటాం. ఇది మన చిన్న జీవితం, దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఎలా ఎప్పుడు పని చేసుకోవాలో నేర్చుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మేము ముందుకు వస్తున్నా, పొదుపు గురించి. కామెంట్ చేయమంటే ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. ఇలా వీడియో చూస్తూ ప్రతి ఒక్కరు ఆ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, చెప్పండి అబ్బా ఎవరైనా ఒకరు. క్రిందటి వీడియోని చూసి లైక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. అలాగే చూడని వాళ్ళు కూడా చూసేయండి క్రిందటి వీడియోని. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, నా బాబు బర్త్డే వస్తుంది. ఇంకా బాబుకి పుట్టు వెంట్రుకలు తీసేది ఇక వినాయకుడి నిమజ్జనం అయిపోయినాక. ఇది గోడౌన్లో అక్కడ హమాలి పని చేస్తారు కదా, వాళ్ళు ఇందులో చేపలు పట్టడానికి అయితే మాట్లాడుకుంటారు. ఈ చిన్న కాలువలో కొరమీన్ చేపలు అయితే ఉన్నాయంట. ఒకరు 5, 6 పట్టుకొని పోయారు. ఆ రెడ్ టీషర్ట్ అతను కరెంట్ పెట్టి వాటర్లో పెట్టి పట్టుకున్నాడు. ఆగస్టు 12 నుంచి 12th, ఆగస్ట్ 14th, 16th కూడా పట్టాడు. అతను ఒకడే పట్టాడు. ఇక్కడ చాలా మంది సిటీలో ఉంటున్నట్టుగా ఉంటారు కానీ అంతా పల్లెటూరు జీవన విధానమే. ఇంకా ఏదో పైన పటారంలో లోటారం అన్నట్టుగానే ఉంటది అనమాట లైఫ్ స్టైల్. నాది కూడా అంతనే అబ్బా. ఏంటంటే నేను పుట్టింది పెరిగింది మొత్తం పల్లెటూరే నాది. అలవాట్లు కూడా అవే, ఎర్లీ మార్నింగ్ లేవడం, ఇంటి పని, వంట పని చేసుకోవడం. ఇక యూట్యూబ్ అంటే ఒక మనిషి అయిపోయింది కాబట్టి నాకు దాన్ని ఎలా కాపాడుకోవాలి, వ్యూస్ తగ్గించుకోకుండా వాచ్ టైం పెంచుకునే విధంగా. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీలైతే ఒక లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారని అనుకుంటున్నా. చాలా మందికి పెళ్ళిగాని ఆడపిల్లలకి లంగా ఓణి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. నాకేమో అప్పుడు ఇప్పుడు చీర మీద ఇష్టం ఉంటుంది, కానీ అంతగా ఏం కట్టుకోను. ఎక్కువ డ్రెస్సులు అంటేనే ఇష్టము. లంగా ఓణితో అనుబంధము కష్టమే. చీరతో అయితే బీడీలో చీర కట్టుకొని పోవాలి కాబట్టి కొంచెం అది ఇష్టంగా మారి. నేను ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్, 10th to డిగ్రీ ఇవన్నీ చేశాను కదా. బీఈడీ ఒక లెక్క, అవన్నీ ఒక లెక్క. నాకు అసలు ఎంత ఇన్నోసెంట్గా ఉండేదాన్నో. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేసి ఎంత ఓపికగా వీడియో చేసుకుంటూ నా మీద నాకే అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది.
ఏంటక్కో ఏదేదో మాట్లాడుతున్నావు, ఫస్ట్ వండింది ఏం కూర, బీరకాయ కోడి కూర అబ్బా, ఇప్పుడు వండేది ఏం కూర, బొడకాకరకాయ టమాటో కర్రీ. ఇవి ఆల్రెడీ నా వీడియోస్లో షార్ట్ వీడియోస్గా పోస్ట్ చేశాను. మళ్ళీ ఇది వేరే వీడియోలో యాడ్ చేయడం ఎందుకులే అని ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఏదైనా వీడియో తీసాము దాన్ని ఎడిటింగ్ చేసామంటే ఫుల్ఫిల్గా ఉండాలి, సగం సగంగా ఉండొద్దు కదా. నెక్స్ట్ వీడియో శ్రావణ శుక్రవారం రోజు వీడియో పెడతాను. రోజు వీడియో పెడితే ఎప్పటికప్పుడు పెట్టేదాన్ని, అలా కాకుండా నేను 4 days కోటి 3 days కూడా పెడుతున్నా కాబట్టి ఎప్పుడెప్పుడో పెట్టాల్సి వస్తుంది. నాకు వ్యూస్ లైక్స్ వచ్చే వరకు ఇలా ఈ కష్టం తప్పదేమో. నాకు కూడా డైలీ పెట్టాలనే ఉంది. మరి నా రిలేటివ్స్ ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అబ్బా. వెళ్తూ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నా కదా, మీరు ఇంకొకరికి చూసే అవకాశం కల్పించినట్టు లైక్ చేస్తే. నా వీడియోస్ పెళ్ళైన వారికి, పెళ్లి కాని వారికి, ఇంకా నా ఏజ్ వాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడతాయి, మోటివేషన్గా కూడా ఉంటాయి. ఒక సంవత్సరము శ్రావణ మాసంలో ముత్తెల్లమ్మ తల్లికి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఇయర్ అంతా చాలా ప్రశాంతంగా గడుస్తుంది. పల్లెటూర్లలో చాలా హ్యాపీగా కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదో పొరపాటున ముత్తెల్లమ్మ పెట్టుకోలేదు అనుకోండి, ఇక వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి నెగిటివ్ లాగా ఫీల్ అవుతారు అనమాట. ఈ సంవత్సరం ముత్తెల్లమ్మ పెట్టుకోలేదు కదా, అందుకే ఇలా అయిందేమో అనుకుంటారు. దేవుడు కావాలని చెడు చేయడు, మంచి చేస్తాడు. అది మనుషులకు అర్థం కాదు. మనం మొక్కుకున్న మొక్కులు తీర్చుకుంటేనే మనకు మంచిది. ఆ నిందని దేవుడి మీద అసలు వేయొద్దు. ఇక ముత్యాలమ్మ రోజు ఇయర్ రింగ్స్ కొంచెం వెయిట్ ఉన్నవి పెట్టుకున్నా, చెవికి ర్యాష్ వచ్చింది. ఇవి ఆర్డర్ పెట్టుకున్నా. ఇవి ఏంటంటే కొంచెం చెవికి చెవులు దిద్దులు పెట్టుకున్నట్టు ఉంటుంది. అది ఈ వీడియోలో చూడండి. ఇలాంటివి పెట్టుకుంటే ర్యాష్ ఉన్నా కూడా మనకు చెవి దగ్గర అవి గాలాడితే మంచిగా ఉంటుంది అనమాట, పెయిన్ కూడా ఉండదు. లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇది కరెక్ట్గా 140 ఏమో పడింది అనుకుంటా. నేను చెవులకి ఏమైనా ర్యాష్ వస్తే నేను రైస్ మీద పొంగు ఉంటుంది కదా, అది పెడతాను. ఇది చూడండి, నాకు ఇది చాలా బాగా నచ్చాయి ఇవి. ఇది థంబ్నెయిల్ కోసం అయితే దీన్ని అటు పెట్టి ఇటు పెట్టి ఎన్ని ఫోజులు మార్చాను. దీనికి ఫోటోకి కూడా మనం అన్ని ఫోజులు మార్చమేమో ఆడవాళ్ళం. చూడండి ఎంత బాగున్నాయో. చిన్నగా చెవులకి అంటే చూడగానే నచ్చే విధంగా ఉన్నాయి. చెవులు కుట్టించినప్పుడు అక్కడ హోల్స్ ఉంటాయి కదా, హోల్స్కి గాలి వెళ్ళాలి కాబట్టి ఇలాంటివి తీసుకుంటే ర్యాష్ ఉన్నప్పుడు కొంచెం చెవులు దిద్దులు పెట్టుకున్నట్టు ఉంటుంది, ర్యాష్ కూడా తగ్గుతుంది అనమాట. నేను అన్నం మీద పొంగు పెడతా. పాపకు కూడా అంతే పెట్టా, పాప చెవులు కుట్టించి. నైట్ టైం వీడియో షూట్ చేశాను. 7:30, 8 అవుతుంది. సరిగ్గా కనిపించలేదు. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఇలా షూట్ చేశాను. 2 ఏళ్ళు చూపిస్తున్నారు చూడండి మీకు. అవి అటు ఇటు భలే ఊగుతున్నాయి. నాకు ఇలాంటివంటే ఇష్టము. పెళ్ళికి ముందు ఇలాంటివి పెట్టుకున్నా బాగా. ఇంకా బర్త్డేకి నేను వీడియో ఏం తీయలేదు కానీ కొన్ని ఫొటోస్ తీశాను. ఇది మా తమ్ముడు తెప్పించిన కేక్ అనమాట. వాడు అక్కనే రాపించుకున్నాడు. ఇక్కడ మా తమ్ముడితో ఒక ఫోటో తీసుకున్నా రాఖీ కట్టాక. ఇది మా బాబాయ్ కొడుకుకి రాఖీ కట్టినప్పుడు తీసిన ఫోటో. ఇంకా మా తమ్ముడు నాకు శారీ పెట్టాడు, మా బాబాయ్ కొడుకు కూడా నాకు శారీ పెట్టాడు. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. వాళ్ళకి తెలీదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని, వాళ్ళ ఫేస్ మాత్రం కనిపించదు. ఇంకా సింపుల్గా డ్రెస్లోనే రెడీ అయిపోయి అప్పటికప్పుడు ఇలా మా తమ్ముడు ఇలా డెకరేషన్ చేశాడు. అమ్మ అయితే కనిపిస్తుంది, అమ్మకి ఇష్టమే. అమ్మకి గుండు చేయించుకుందని చెప్పిన క్రిందటి వీడియోలో. మన వీడియో అయితే అయిపోతుందబ్బా. లైక్ చేస్తారని అనుకుంటున్నా, లైక్ చేయండి తప్పకుండా. ఇది August 15th రోజు. పాపకి స్కూల్ లేదు కాకపోతే ఆ రోజు. బోనాలు స్పెషల్ పిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.